హాయ్ హలో నమస్కారం. సమస్తం సమస్తమే వల ఈ క్షణం ఒక శక్తివంతమైనటువంటి ఉపయోగకరమైనటువంటిది, ఒక శక్తికి సంబంధించినటువంటి, అంటే నీ శక్తికి సమస్తపు శక్తికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని భాష ద్వారా ఇవాళ కొంత అకారణంగా షేర్ చేస్తాను. ఏమనగా, సమస్తం ఒక్కసారి నువ్వున్న చోట, అంటే నీ పరిసరాలలో, అలానే నువ్వు కట్టుకున్నటువంటి గృహాన్ని ఒక్కసారి చూడు. ఆ గృహంలోని అనేక సామాగ్రిని ఒక్కసారి చూడు. గృహంలోని వంటింట్లోని గిన్నెలు సామాగ్రి ఉంటుంది కదా, గ్లాసు, చెంబు, అలాగే పళ్ళెంలు, పెద్ద పెద్ద గిన్నెలు, చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న గ్లాసులు, టీ గ్లాసులు, అలాగే చెంచాలు, అలానే పసుపు, కారం, ఉప్పు, అండ్ ఇంకా మనం చిన్న చిన్న అంటే కర్రీకి సంబంధించినటువంటివి. సో అంటే కర్రీకి సంబంధించిన ఇంకొన్ని వస్తువులు, ఐటమ్స్ కూడా ఉంటాయి. అంటే మన ఇంట్లో బట్టలు కానుంచి మనం వినియోగించే నీరు, మనకి ఉపయోగపడే నీరు, ఇతర అన్ని అంశాలు అన్నమాట. అన్నీ కూడా ఉపయోగం అయి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీ ఇంట్లో చాలా సామాగ్రి ఉండవచ్చు, కానీ మీకు కొన్ని సామాగ్రిని మాత్రమే, కొన్ని వస్తువులు మాత్రమే, కొన్ని సంబంధాలు మాత్రమే మీ యొక్క జీవనానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మిగతా అన్నీ ఉన్నాయి కదా, అవి మీకు ఉపయోగపడవా అంటే వాటికి అసలు ఉపయోగం లేదా, వాటికి శక్తి లేదా అంటే వాటికి ఉన్నటువంటి శక్తి వాటికి ఉంది, కానీ మీ జీవనానికి అది ఉపయోగపడలేదు. మీ జీవనానికి ఉపయోగపడనంత మాత్రాన అవి ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువులు కాకుండా ఉండిపోవు. సేమ్ ఇప్పుడు ఇదే ఫార్ములాని, ఇదే విషయాన్ని వ్యక్తుల పరంగా, సమూహం పరంగా చూసుకుంటే, ప్రాణుల పరంగా చూసుకుంటే, ఈ సమస్తంలోని సమస్త ప్రాణులు నీకు ఉపయోగపడకపోవచ్చు. నీ యొక్క చర్యలకి, నీ యొక్క జీవనానికి ఉపయోగపడకపోవచ్చు. నువ్వు అనుకుంటావు అది వేస్ట్, అది చెత్తది, అది నాకు అసలు అది నాకు అసలు ఇష్టం లేదు, నాకు ఇది మాత్రం ఫుల్ ఇష్టము. అట్లా అని కొన్నిటిని మాత్రమే నువ్వు బెస్ట్ అని, మిగతా వాటిని వేస్ట్ అని, ఇలా రకరకాల భావాలతో డిబేట్ చేసి నీ యొక్క జీవనాన్ని సాగిస్తాం. మనందరం అట్లనే సాగిస్తాం. కానీ ఇక్కడ చెప్పేటటువంటి విషయము, మూలము ఏమిటంటే, ఈ సమస్తంలోని ప్రతిదీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంది. ప్రతిదీ కూడా శక్తివంతమైనదే. ప్రతిదీ కూడా ఏదో ఒక సంబంధం కలిగి ఉంటుంది. దాని ద్వారా ఏదో ఒక చర్య అనేది జరుగుతుంది. నీకు ఉపయోగపడలేదని, నీ కుటుంబానికి ఉపయోగపడలేదని, వ్యవస్థకి ఉపయోగపడలేదని, నీ వ్యక్తిగత కారణాలకు ఉపయోగపడలేదని నువ్వు వాటిని అనర్థాలు, వేస్ట్, చెత్త అంటే ఎట్లా? చెత్త ఎప్పుడు ఇంట్లో ఉంచుకోం మనం. చెత్త ఎప్పుడు కిందకి పాతాళానికి పడేస్తాం, వెళ్ళిపోతుంది అది అంతే. మన బాడీనే, మన యొక్క శరీరమే చెత్తని ఉంచుకోదు. సేమ్ సమస్తం కూడా చెత్తని ఉంచుకోదు. వర్ష కారణంగా
రకరకాల కారణంగా అంటే రకరకాల రీజన్స్ ద్వారా చర్యల ద్వారా చెత్తని క్లీన్ చేస్తూ ఉంటుంది. సో అలా సాగుతూ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫైనల్లీ ఇప్పుడు చెప్పే అంశంలో ఏమిటంటే ప్రతి వస్తువుకి ఉపయోగం అనేది ఉంది, కానీ నీకు అది ప్రతి వస్తువు నీకు ఉపయోగపడకపోవచ్చు. కానీ వాటికి ఉన్నటువంటి ఉపయోగం, వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత స్వభావం వాటికి ఉన్నది. సేమ్ అలానే ఈ సమస్తంలో ఒకటిగా ఉన్న నువ్వు, నేను, మనం అందరము ఈ అనేక ప్రాణులు వేటి స్వభావం వాటికి ఉంది, వేటి శక్తి వాటికి ఉంది. ఒకడు గిన్నెలు గడగవచ్చు, ఒకడు చెప్పులు కుట్టవచ్చు, ఒకడు దాన్ని ఏమంటాం పాన్లు కట్టవచ్చు ఒకడు, ఇంకొకడు కూరగాయలు అమ్మవచ్చు, ఫ్రూట్స్ అమ్మవచ్చు, ఇంకొకడు బట్టలు అమ్మవచ్చు, ఇంకొకడు సినిమా తీయవచ్చు, ఇంకొకడు జాబ్ చేయవచ్చు, ఇంకొకడు చదువుకోవచ్చు, పాటలు వినవచ్చు, పాటలు పాడుకోవచ్చు. సో ఇలా అనేక రకరకాల చర్యలు సాగుతున్నాయి ఇక్కడ, అలా కదులుతున్నాయి. సో అందులో మనం ఏం చేస్తున్నాం, మనకు నచ్చిన చర్యలే, విషయాలే, మంచి విషయాలు, మిగతావన్నీ చెడ్డ విషయాలు, అసలు పనికిరాని విషయాలు, లేకుంటే మీ సమూహానికి సంబంధించినటువంటి వ్యక్తి చేసినటువంటి క్రియలు మాత్రమే సూపర్ క్రియలు. కొంచెం దూరంగా ఉండే పర్సన్ కొంచెం వేరే క్రియలు లేకుండే, అంటే మీరు అనుకునేటటువంటి క్రియలు చేయకుండా వేరే క్రియలు చేస్తే దాన్ని మీరు వ్యతిరేకంగా చూస్తారనమాట. అందరం అట్లనే చూస్తాం, ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆలోచన అటువంటివి. సో అది మన తప్పు కాదు, మనం సరిగ్గా చూడట్లేదు. ఒక విషయాన్ని సరిగ్గా చూస్తే ఏది కూడా వ్యర్థమై ఉండదు. ఇక్కడ ఈ సమస్తంలో ప్రతిదీ కూడా, ప్రతి మొక్క, ప్రతి పిట్ట, ప్రతి పక్షి, ప్రతి కదలిక, ప్రతి ప్రాణి, ప్రతి ప్రాణం, ప్రతి ఆత్మ కూడా, ప్రతి శక్తి కూడా స్వచైతన్యంతో తను ఏం చేయాలో అలా చేస్తూ సమస్తంలో భాగమై ఈ సమస్తంగా ఉంది. సమస్తమే ఓ శక్తి. సమస్తం అంటేనే శక్తిని ఇచ్చేది, శక్తిని వాడుకునేది, శక్తితో కదిలేది, శక్తిగా మారేది శక్తి. సమస్తమే శక్తి. సో అందులో మనము వ్యక్తిగత శక్తులమై కదులుతున్నాము. సో అలా కదులుతున్నామంటే మన స్వశక్తితో మనం కూడా ఉపయోగకరమైనటువంటి శక్తులమే. కానీ మనం దాన్ని గుర్తించాలి. మనలో ఇప్పటి వరకు మనం పోగు చేసుకున్నటువంటి సమాచారాన్ని, వేస్ట్ విషయాలన్నీ మొత్తాన్ని విసిరేస్తే అప్పుడు మన శక్తి మనకి తెలిసి ఆ తర్వాత ఆపై అలా కదులుతాము మనం. సో జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ సమస్తం కూడా అంతే శుభ్రంగా ఉంటుంది. వ్యవస్థ శుభ్రంగా ఉంటుంది. ప్రతిదీ కూడా దేని కార్యకలాపాలు దానితో అలా జరుగుతూ ఉంటాయి. సో అక్కడి నుంచి అకారణంగా చేయవలసినవి, నా నుంచి జరగవలసినవి జరుగుతూ అక్కడి నుంచి ఇలా అకారణంగానే ఈ చర్యను కూడా మాటల రూపంలో చేస్తూ మీకు ఈ సమస్తంతో అలా పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ.